మా ఎడల నీకున్న తలంపును బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొకడును లేడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, ఈ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. సిగ్గుపడి కొద్దిగా భ్రమసియుదురుగాక. నాకు కీడు చేయబోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందురుగాక. నిన్ను వెదుకువారు నిన్ను గూర్చి ఉచ్చరించి సంతోషించుదురుగాక. ఈ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచుదురుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. దేవుడు అందరూ కలిసి చదువుకున్నాం. నేను శ్రమల పాలై తీరుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. దేవుడు ఈ వాక్యాన్ని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 13వ వచనం మరియు 17వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చెయ్యకుము. దేవునికి మహిమ కలిగినట్లు అందరూ మోకరిద్దాం. మనకు ఆనందగానమై ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అందరూ మోకరించండి. గత వారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన్ని స్తుతించుటకు, ఆయన్ను పాడుటకు, ఆయన్ను ప్రార్థించుటకు మనకిచ్చిన ఈ సదా అవకాశాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ మోకరించండి. స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ మోకరించండి. శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా. నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా
త్వరలోనే తీరునా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పురుషుల స్త్రీల కొద్ది నిమిషాలు. సుసన్నత గారు చెల్లిస్తారు కృతజ్ఞతాస్తుతులు. అంతకు మనకి మహాపరిశుద్ధమైన దేవా, మహిమల రాజా, ఈ ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తోత్రములు 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 కలిగి మా పరిశుద్ధులకు కారణభూతుడైన మహాపరిశుద్ధుడా, నాయన నీకే వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవునా తండ్రి, గడిచిన వారం నుంచి నా ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఎన్నో శోధన నుండి తప్పించిన దేవా నీకే స్తోత్రం నా ప్రభా. నేనైనా ఏ పాటి వారిని నాయనైనా నీ సన్నిధిలో అనేది మమ్మల్ని సజీవ సన్నిధిలో ఉంచిన ప్రభా, నీ సన్నిధిలోనైతే స్థుతించడానికి బలపరచడానికి మాకు సహాయంగా చేసినందుకు నీకే వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మా స్థితులకు కారణభూతులైన మహాయేసు రాజా నీకే స్తోత్రం నా తండ్రి. నా ప్రభా, మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రం నా ప్రభా. నరైనా పాటధార్యంతో నేను ఘనంగా ఘనపరిచాను నా ప్రభా. చెప్పవలసిన వార్తలు కూడా నా తల్లి నీ బలంగా నీ మాటలతో నా తల్లి ప్రతి ఒక్కరు విని నీ హృదయంలో నాటబెట్టకు సహాయం అనుగ్రహించండి. నరైనా ఈ బిడ్డ నా తల్లి తలంపు నా ప్రభా, నువ్వు చేసిన గొప్ప మేలుకే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. నా తండ్రి ఏ యోగ్యత లేదు నా ప్రభా, నేను స్థుతించడానికి నా ప్రభా ఈ మన సన్నిధిలో మరణించినందుకు నీకే వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నువ్వెన్నో మేలు చేసిన దేవా, నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. ఆ పదలో ఉన్నప్పుడు నరైనా ఎన్నో సోదరులు వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నా ప్రభా. ఎలాంటి వారు మన ప్రభా నైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్ని సోదరులు వచ్చినప్పుడు, ఎన్ని సహాయకులు కలిపి నానైనా మా వైపు నుండి నాకు మాట్లాడిన దేవా స్తోత్రం. నేనైనా అడుగుతున్నప్పుడు ఆమె కానీ ఇచ్చేవారని కూడా నడుస్తున్నాం ప్రభా. నైనా మేము అడుగుతున్నాం మాకు తెలియదు. నువ్వు ఇచ్చేవారు కానీ నడుచున్న మా విద్యత విశ్వాసం వల్ల లేదు మా ప్రభా. నిన్ను స్థుతించే వాక్యం వాక్యాన్ని వేసి ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభా. ఎందరైతే ఆపదలకు ఈ పనిలో ఉన్నారు నాయన, అట్టి వారిని మీరు ముట్టండి, స్వస్థపరిచి నాటి మేలు చేసినేమో నా ప్రభా. మా సంఘాన్ని కూడా మేలు ముఖ్యం నా ప్రభా. మీ దాసులని అన్నగారు ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యంగా ప్రభా సమాచారం సత్యని ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబానికి శాంతి సమాధానం సంఘానికి నాన్న ఎంతగానో సేవ చేస్తున్నారు ప్రభా. ఎవరైనా ముట్టండి, స్వస్థపరచండి. కుమారుని నా తల్లిని అస్తంలో పడుచున్నాం. జ్ఞానం వేసండి మాకు ఇంకా తెలియదు కావాలా ప్రభా. వాటానుసారంగా తెలియదు మాకు తెలుసుకునే వాటి మనకు రప్పించండి. నన్ను తల వంచిన ప్రతి బిడ్డపై నీ పరిస్థితి ప్రార్థించండి. నన్ను ఇంకా నేను ఎవరైతే ఆలోచనకి పడిపోయినాను ప్రభా. ప్రతి వారు కూడా రప్పించినానని సన్నిధి మోకరించి నేను వేడుకునే వాటిని వేసేయమని నేను స్థుతి ఆరాధన ప్రియాసిన ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి.